ఇవ్వకపోవడమే కరెక్ట్ అని అంటున్నాడు. సో ఇకనే నా మాట వినండి, పాకిస్తానీలను ఉద్దేశించి నేను మాట్లాడుతున్నా. సో పాకిస్తానీ పేర్లకి దిష్టి తగిలింది, చేతబడి చేశారు, రకరకాలుగా చెప్పారు. కాబట్టి వాళ్ళందరికీ 11 మందికి నున్నగా గుండ్లు కొట్టించి సున్నపు బొట్లు పెట్టి మెడలో చెప్పుల దండలు వేసి గాడిదల మీద ఊరేగిస్తూ అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ప్రజల్ని గుమికూడించి కోడిగుడ్లు టమాటాలతో కొట్టించండి. అప్పుడు కానీ వాళ్ళకి సిగ్గొస్తుంది. అప్పుడు వాళ్ళకి చేతబడి చేస్తారు. చూసారా, ఈ చేతబడి నుంచి వాళ్ళకి విముక్తి దొరుకుతుంది. వాళ్ళకి నజర్ ఉంది, ఏదైతే దిష్టి ఉందని మీరు అనుకుంటున్నారో ఆ దిష్టి పోతుంది. మీ ప్రజలైనా కనీసం మిమ్మల్ని తిట్టకుండా ఆగిపోతారు. ఇవన్నీ మారిపోతాయి. సిగ్గనిపించాలి. పాకిస్తాన్ సొంత ప్రజలే, పాకిస్తాన్ వంటి లోపల అక్కడ స్థానిక ప్రజలే ఇంత నీచంగా పాకిస్తాన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుతున్నారంటే నిజంగా అటువంటిది ఏదైనా జరిగితే డెఫినెట్గా మనం తలదించుకునే వారం, సిగ్గుపడేవారం. ఇంకొక ఎక్స్టెండ్ నేను మాట్లాడడం తప్పేమో, బట్ అవసరమైతే ప్రాణాలు మాత్రం వదిలేవాళ్ళం. అంత నిజాయితీగా, నీతిగా, రోషం, పౌరుషం, చీము, నెత్తురు ఉన్న దేశం కాబట్టి, ధర్మం న్యాయాన్ని పాటించే దేశం కాబట్టి భారతదేశం. అదే అక్కడ వెధవలకి చీము లేదు, నెత్తురు లేదు. ఇన్ఫాక్ట్ మీకు విషయం తెలుసా, ఎప్పుడైతే మోసిన్ నఖ్వీ దగ్గర నుంచి భారత ప్లేయర్లు ట్రోఫీ తీసుకోవడం ఆపేశారో అప్పుడు నెక్స్ట్ మోహిన్ నఖ్వీ ఏం చేశారంటే, అంటే పాకిస్తాన్ ప్లేయర్లు మీరు రన్నరప్ తీసుకోకుండా ఆయన షీల్డ్ వద్దు, ఆ చెక్కులు వద్దారంటే దుబాయ్ నువ్వు నాకు చెప్పడానికి మాకు డబ్బులు కావాలని చెప్పి వెళ్ళి వేసుకుంటూ వెళ్ళి ట్రోఫీలు ఆ యొక్క చెక్కులు తీసుకున్నారంట. వాడు చెప్పాడంట, అరే పరువు పోతుంది, ఇండియా నా చేతిలో మీరు ఇక కప్పు తీసుకోలేదు, మీరు వెళ్ళకండి, మీరు తీసుకోకండి, మీరు కూడా బాయ్కాట్ చేయండి, పర్వాలేదు అని అంటే నువ్వెవడ్రా బాయ్ మాకు చెప్పడానికి అని చెప్పి వాడిని పక్కన పెట్టేసి, మోసిన్ నఖ్వీని పక్కన పెట్టేసి వీళ్ళు వెళ్ళి చూడండి ఇక్కడ అక్కడ చెక్ తీసుకుంటున్నాడు. వెళ్ళి చెక్ తీసుకోవడాలు, రన్నరప్ చెక్ తీసుకోవడాలు, తర్వాత అవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే అక్కడ దేశస్తుల నుంచి, అక్కడి ప్రజల నుంచి, అక్కడ ప్రజాప్రతినిధుల నుంచి ఎక్కడ కూడా వానికి గౌరవం లేదు. ఇక్కడ చెక్ తీసుకున్నాడు, వాడు చెక్ తీసుకొని పక్కన పడేస్తున్నాడు. సిగ్గు అనిపించాలి కదా, ఆ మాత్రమే వచ్చింది, సంతోషించు. పాపం కొద్ది గొప్ప ఆ రోజు కనుక శ్రీలంకనో బంగ్లాదేశ్ ఆడుంటే మీ పని ఇక్కడ దాకా వచ్చేదే కాదు. ఆ మాత్రం వచ్చి చెక్కను పక్కన పడేస్తా. అదంతా ఆటలో చూపించి, నీ పౌరుషం, రోషం, ఇంకేదైనా గట్స్ ఉంటే ఆటలో చూపించాలి. సో ఇక్కడ పాకిస్తాన్ ఇది పాకిస్తాన్ కదా, పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ క్రికెట్ టీం పైన తిరగబడడం కాదు, చాలా నీచంగా చుక్కలు చూపించారని చెప్పాలి. సో పాకిస్తాన్ ప్రజలకు సంబంధించి ఇప్పుడు చాలా నీచంగా తిడుతున్నారు. మోసిన్ నఖ్వీ చూడండి, ఇక్కడ కప్పుని పట్టుకొని ఏ వీడియో చూడండి, ఇక్కడ వాడు కప్పును పట్టుకొని పరిగెడుతున్నాడంట. ఇక అంతకు మించి చేసేదేం లేదు. ఇది కూడా దొంగలించుకోపోండి, అది కూడా దొంగలించుకోపోండి, ఎట్లాగూ సాధించలేరు. ఆల్రెడీ మా భారతదేశ భూభాగాన్ని, పిఓకేని దొంగలించుకొని మాది అని చెప్పుకుంటూ మాట్లాడుతున్నటువంటి వెధవలు ఇంతకు మించి మీకేం తెలుస్తుంది? సింధు జలాలను కేవలం భిక్షగా తీసుకోండిరా వెధవ అని చెప్పి నీళ్ళు ఇస్తే దాన్ని మా హక్కు అని చెప్పుకున్నటువంటి వెధవలకి ఇంతకు మించి ఏం తెలుస్తుంది? నాకు తెలిసి ఈ దొంగలించడంలో వాళ్ళు ఓడిపోతారేమో, నాకు స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉంది. దొంగలించడంలో ఓడిపోతారేమో. ఇక్కడ వాళ్ళు పట్టుకొని పరిగెడుతుంటే చూసుకుంటూ ఊరుకోవడానికి పక్కన టీమ్స్, ఇతరత్ర ఆసియా క్రికెట్ కౌన్సిల్ సంబంధించినటువంటి మిగతా కమిటీ సభ్యులు ఎవరు కూడా అంత మూర్ఖులని అనుకోవడం లేదు. మనకి ఆ కప్పు పరిగెట్టడం, ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఎటు చూసినా కూడా పాకిస్తాన్కి చెడే తప్ప పాకిస్తాన్ని కనీసం మనుషుల్లాగా, పాకిస్తాన్ ప్లేయర్ని మనుషుల్లాగా కూడా చూసిన దాఖలాలు లేవు. ఒరే రౌఫు జాగ్రత్త బిడ్డ, పాకిస్తాన్లోకి అడుగు పెట్టగానే కాలు లేపేసి తల తెంచేసి ముక్కలుగా చేసేసి కుక్కలకో లేదంటే ఇతర రోడ్లపై తిరిగేటువంటి కొన్ని మృగాలకో వేస్తే పొరపాటు అయిపోద్దిగా. నీ ప్రాణాలు కాపాడుకో. ఫ్లైట్ ఎగిరిపోయి కూలిపోవడం కాదు, ఆటాడు దమ్ముంటే. వాడు గన్ చూపించి ఫైరింగ్ చేసినాడు. ఆ చేతులు, కాళ్ళు, తల మొత్తం మొండం వేరు చేసి ముక్కలుగా చేసి అంత ఆగ్రహంతో ఉన్నారు పాకిస్తాన్ ప్రజలు. ముక్కలుగా చేసి అక్కడ పడేయగల జాగ్రత్త. ఇక్కడ బయట పిచ్చి వేషాలు వేస్తే అక్కడ చూస్తూ ఊరుకుంటారేమో అనుకుంటున్నారేమో. భారతీయుల ప్రజలు డైరెక్ట్గా వచ్చి మీపై యుద్ధం చేయకపోయినా మా ప్లేయర్ సరిపోతారు, మేమంటే ఏందో మా సత్తా ఏంటో చూపించడానికి. కానీ మీరు లోపల ప్రజలతో ఎంత తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. మిమ్మల్ని ఒక నీచ్ కమెంట్ కుత్తేలాగా, మనుషుల్లాగా చూడడం లేదు, మనుషుల్లాగా కూడా మిమ్మల్ని చూడడం లేదు. ఒకసారి మళ్ళీ పిసరి ఫ్రెడీ ట్రాన్స్లేషన్ రెడీగా ఉంటే ఒకసారి ట్రాన్స్లేషన్ ప్లే చేయండి. ఒకసారి మీకోసం ఆ ట్రాన్స్లేషన్ సబ్ టైటిల్స్తో సహా వాడు ఏం మాట్లాడాడు, ఆ పాకిస్తానీ सिटीजन ये माట్లాడడం మీకు చూపిస్తాను. ప్లే చేయండి పీసీఆర్. बाबर आजम भी नहीं है, अब आप किसको दोषी ठहराएंगे? बाबर आजम नहीं, हमारे पूरे पाकिस्तान जाए ना इंडिया से हम नहीं जीत सकते, हमारी औकात नहीं है, सीधी बात है।
हमें उन लोगों ने ऐसे ऐसे दिए है ना, हमारी नस्ल तो नस्ल पैदा होने हम इंडिया से नहीं जीत सकते। इंडिया हमारे बाप थे और बाप रहेंगे। ये हमें टीम ने हमारी ये बता दिया। अबे कब तक हम रोएंगे यार, लाशें हम उठा रहे हैं, हमारे को कौन सी खुशी है यार। हमारे पाकिस्तान में मुल्क में क्या है, एक क्रिकेट है उसकी भी ने यार उसका भी जनाजा निकाल दिया, टीम में लेके घूम रहे। हुसैन तलत की कोई जनाजा नहीं पड़ता, उसको टीम में लेकर घूम रहे, कैचे छोड़ रहा है। ऐसे कौम है यार, हम कौम कहाँ जाए ये बताओ। ये मुझे जवाब चाहिए, ये हमारे जो हुक्मरान बैठे हुए इनसे जवाब चाहिए। ये टीम है, हम इंडिया के मुकाबले के, हम इंडिया के जूते के बराबर नहीं है। मैं आज हल्फन कहता हूँ, इंडिया आई लव यू यार, तुम लोग सही हो, सही हो। हमसे हाथ नहीं मिलाया, अगर तुम हाथ मिलाते तुम और पनौती हो जाते। बस यार मैं और गालियां कितने दूंगा इनको। आप तो बाबर आजम भी नहीं है, अब आप किसको दोषी ठहराएंगे? రైట్, మీరంతా ఆ సబ్ టైటిల్స్ చదవండి, మళ్ళీ మీరు వినండి ఆ పాకిస్తానీ క్రికెటర్ని పాకిస్తానీ ప్రజలు ఎలా తిడుతూ ఉన్నారు. దొరికితే నిజంగా ఆయన మాట్లాడుతున్న ఆవేశానికి ఆగ్రహాన్ని చూస్తుంటే రౌఫ్ దొరికినా ఫకర్ గాడు దొరికినా వీళ్ళ ప్యాంటు తడిపి ఖండాలుగా వీళ్ళని ఖండించి కుక్కలకో నక్కలకో పడేసే అవకాశం ఉంది. మళ్ళీ అవి బయట వినండి మీరు. बाबर आजम भी नहीं है, अब आप किसको दोषी ठहराएंगे? बाबर आजम नहीं, हमारे पूरे पाकिस्तान जाए ना, इंडिया से हम नहीं जीत सकते। हमारी औकात नहीं है, सीधी बात है। हमें उन लोगों ने ऐसे ऐसे दिए है ना, हमारी नस्ल तो नस्ल पैदा होने हम इंडिया से नहीं जीत सकते। इंडिया हमारे बाप थे और बाप रहेंगे। ये हमें टीम ने हमारी ये बता दिया। अबे कब तक हम रोएंगे यार, लाशें हम उठा रहे हैं, हमारे को कौन सी खुशी है यार। हमारे पाकिस्तान में मुल्क में क्या है, एक क्रिकेट है उसकी भी ने यार उसका भी जनाजा निकाल दिया, टीम में लेके घूम रहे। हुसैन तलत की कोई जनाजा नहीं पड़ता, उसको टीम में लेकर घूम रहे, कैचे छोड़ रहा है। ऐसे कौम है यार, हम कौम कहाँ जाए ये बताओ। ये मुझे जवाब चाहिए, ये हमारे जो हुक्मरान बैठे हुए इनसे जवाब चाहिए। ये टीम है, हम इंडिया के मुकाबले के, हम इंडिया के जूते के बराबर नहीं है। मैं आज हल्फन कहता हूँ, इंडिया आई लव यू यार, तुम लोग सही हो, सही हो। हमसे हाथ नहीं मिलाया, अगर तुम हाथ मिलाते तुम और पनौती हो जाते। बस यार मैं और गालियां చూసారు కదా ఏం మాట్లాడుతున్నాడో. ఐ లవ్ ఇండియా అని అన్నాడు. వాడు ఏమైనా కానివ్వండి, వేరే దేశస్థైనా సరే నా దేశాన్ని ప్రేమించాల్సిందే. నా దేశం అంటే ప్రేమ ఉండాల్సిందే, దేశం అంటే గౌరవం ఉండాల్సిందే, భయం కూడా ఉండాల్సిందే. నా దేశం వైపు చూడాలన్నా, నా దేశం గురించి మాట్లాడాలన్నా, నా దేశం పట్ల అసభ్యంగా ఏదైనా ఆలోచన చేయాలన్నా కూడా బీ కేర్ఫుల్. నాలుకలు తెగిపోతాయి, కంఠాలు కూడా తెగిపోతాయి. అది డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి తెంపేస్తామని దానికంటే కూడా ఇది మా సమాధానం సరిపోతుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇంకో విషయం ఏంటంటే, పాకిస్తాన్ వచ్చి పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో పాల్పడిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఉగ్రవాదులందరినీ కూడా ఏరిపారేశాం. అంటే ఉగ్రవాదానికి తమ మద్దతు ఉంటుందని చరిత్ర చెప్పినట్టు విమర్శలు వస్తూ ఉన్నాయి. అంటే సూపర్ 4లో హరీష్ రౌఫ్ ఫ్లైట్ ఆయన చేసిన సిగ్నేచర్ మూమెంట్స్కి గాను అంటే ఏసీసీ ఆయనకి జరిమానా విధించింది. ఆ జరిమానాకు సంబంధించి ఇప్పుడు ఏసీసీ చీఫ్గా ఉన్నటువంటి మోసిన్ నక్వీ ఏం చెప్తున్నాడంటే, ఆ జరిమానా నేను కడతానని చెప్తున్నాడట. అయితే ఇప్పుడు ఆ జట్టు సారథి ఏకంగా ఉగ్రవాద అనుకూరులకు, అంటే ఇక్కడ ఎవరైతే పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో తర్వాత